హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నప్పుడు 2 కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, దేవుడు చూసి నా బిడ్డ నన్ను ఎంతగా నమ్ముతుంది, ఆ కార్యము జరగకముందే నన్ను స్తుతిస్తుంది అంటారు. హల్లెలూయా. సాతాను కూడా చూస్తున్నాడు, వీళ్ళకి ఇంత బాధ ఉన్నా కూడా ఇంత ధైర్యంగా ఎలాగ ఉంటున్నారు, ఇంత సంతోషంగా ఎలాగ ఉండగలుగుతున్నారు. దేవుడి పేరు చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాడు, సాతాన్ పేరు చెప్పాను కొంతమందే కొడుతున్నారు. అది చూస్తే మనకెందుకు వచ్చింది అని. Come on, today you are going to give a headache to your headache. నీ తలనొప్పికే తలనొప్పి వచ్చేలాగా హల్లెలూయా అన్నారు అండి. హల్లెలూయా. నీ బాధపడాలంటే ఈరోజు వీళ్ళని ఎందుకు బాధిస్తున్నాను అని. హల్లెలూయా. అంత ధైర్యము అధికారముతో ఒక క్రైస్తవుడు ఉండాలి. హల్లెలూయా. సో పాటను పాడినప్పుడు కానీ వాక్యం చెప్పినప్పుడు కానీ సంతోషం. ఎందుకు తెలుసా? దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధి మాతో ఉంది అని. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, నా తలనొప్పికి తలనొప్పి రాబోతుంది ఈరోజు అని చెప్పి.